ఏమమ్మా సుగుణ, ఇదేనా రావడం? ఊళ్ళో అంతా కులాసా? కులాసేనక్క. ఏ సీతమ్మిని ఒకదానిమే వచ్చా, అబ్బాయి అన్నట్టు మీ ఆయనేడి? మీ ఆయన ఒక్కసారైనా చూపించావు? చూపిస్తూ కొరుకు తినేస్తావా ఏమిటి? ఆయన మాట సరి, దీనికైనా పెళ్ళయ్యాక ఇన్నాళ్ళ గదం ఆపించాం, అంత వదలకుండా అంటు పెట్టుకున్నాడే మీ ఆయన. అంతా మీ ఆయనలాగా ఉంటారా? పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసి దేశాలంటూ తిరుగుతూ. ఓ అమ్మ, మేము కూడా ఇంతకన్నా ఎక్కువగా ఉన్నామలే అమ్మా. 4 పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది. అరే అదేమిటమ్మా అలాగే నిలబడిపోయారే? లోపలికి రండి. రామ్మా సుగుణ రా. అదేంటన్నయ్య, కడుపుతోటి ఉండమ్మాయిని అలాగే లోపలికి తీసుకెళ్తారా? కష్టండా మాట పట్టుకొస్తారు. ఏం చేయను, ఆడదిక్కులేని సంసారం. ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? ఏం చెల్లమ్మా, ఉన్నట్టుండి ఇలా వచ్చేసారే. ఒక కార్డు ముక్కైనా రాయలేకపోయారా? నేను స్టేషన్కి వచ్చేవాడిని. ఏమిటో అన్నయ్య అలా వచ్చేసారు. లోపలికి వెళ్ళమ్మా. మామయ్య, పెళ్లి ఎక్కడో చేసి పక్కన పెట్టకుండా తప్పించుకున్నావు. శ్రీమంతం అలా జరగటానికి వీల్లేదు, చాలా గొప్పగా చేయాలి. దానికేమిటమ్మా, భగవంతుడు ఇంత చల్లని చూపు చూస్తుంటే పప్పన్నానికి తక్కువ. రామ్మా సుగుణ రా చెల్లెమ్మా. నాన్న, మీరింకా కాఫీ తీసుకోలేదు? లేదమ్మా, నీ చేతి మీదుగా మనందరికీ కాఫీ పెట్టి తీసుకురా తల్లి. ఏం చెల్లమ్మా, కూర్చో. అల్లుడు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. వస్తాడులే అన్నయ్య, అమ్మాయిని తీసుకువెళ్ళడానికి ఎలాగో వస్తాడుగా. బండి సిద్ధంగా ఉంది, రామ్మా. వస్తున్నా అన్నయ్య. సుగుణ, వెళ్ళొస్తామ్మా. అత్తయ్య, నా పరిస్థితి అంతా మీకు బాగా తెలుసు. తెలుసమ్మా, నాకంతా తెలుసు. అన్నీ నేను చూస్తాగా, నువ్వు ధైర్యంగా ఉండు. అది కాదత్తయ్య, ఆయనకి ఇష్టం లేకపోయింది. ఇన్నాళ్ళు ఆయన చూస్తూ ఎలాగో బ్రతకదాని. ఇప్పుడు అది లేకపోయింది. చావలేక బ్రతకలేక ఉన్నాను. ఇలా ఎంతో కాలం ఉండలేను. ఎలాగైనా ఆ మాట నాకు చెప్పాలమ్మా. ఆ మాత్రం నాకు తెలియదు. ఇంటికి దీపం ఇల్లాలి. ఆ దీపాన్ని దూరం చేసుకుని మేం మాత్రం చీకటింట్లో కాపురం ఉంటామా? త్వరగానే నిన్ను తీసుకెళ్తా తల్లి. విచారించు. వెళ్ళు. వెళ్ళొస్తాను. మంచిదమ్మా. వెళ్ళొస్తాను తల్లి. అబ్బాయి ఎక్కడ రతయ్య? ఏమోనమ్మా, మీరు వెళ్ళిన రోజు నుంచి ఇంతవరకు అయ్యగారు కనిపించనే లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఎలాగైనా వాడిని దానికి తీసుకొస్తాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తాను. వస్తాడులే అన్నయ్య. అమ్మాయిని తీసుకువెళ్ళడానికి ఎలాగో వస్తాడుగా. ఇంటికి దీపం ఇల్లాలి. ఆ దీపాన్ని దూరం చేసుకుని మేం మాత్రం చీకటింట్లో కాపురం ఉంటామా? త్వరగానే నిన్ను తీసుకెళ్తా తల్లి. టికెట్ టికెట్ ప్లీజ్. ఎక్కడికి సార్? ఈ రైలు ఎందాక వెళ్తుందో అక్కడికి. నిన్నటి ముందే ఇవ్వండి. డాక్టర్ బాబు, కావలసిన వాళ్ళందరికీ తెలియపరచండి.
అమ్మ చచ్చిపోతుంది, వెంటనే రావాలి అని రాయి బాబు రాయి. ఇది చిన్నవాడికి, ఇది పెద్దవాడికి. అడ్రస్ ఏమిటమ్మా? అడ్రసా? అడ్రస్ ఉంటే నేనే వాళ్ళ దగ్గరికి పోను. వాళ్ళు చచ్చిపోయారా? తలొక దారి అయిపోయినారు. వాళ్ళ మనసు రాయి చేసుకున్నారు. నన్ను వదిలేశారులే, కానీ నా బిడ్డల్ని నేను ఎట్లా వదులుకుంటాను? నేను చచ్చిపోతున్నానే, చచ్చేలోగా ఒక్కసారి చూడాలి. చూస్తాను చూస్తాను చూస్తాను. బాబు, మీ అమ్మకు బిడ్డలు ఉన్నారా? లేకపోతే ఇక కనద్దని చెప్పు. ఇదిగో అబ్బాయి, మీ అమ్మను నువ్వు సుఖపెట్టలేకపోతే మీ అమ్మ కడుపు నువ్వు పుట్టనే వద్దు. మీ అమ్మను నువ్వు సుఖపెట్టలేకపోతే మీ అమ్మ కడుపును నీవు పుట్టనే వద్దు. మీ అమ్మ కడుపును నీవు పుట్టనే వద్దు. అమ్మా! కాస్త ఆలోచించు. కొడుకుల దగ్గర లేనప్పుడు మోసం చేసి ఆస్తినంతా రాయించుకున్నారని లోకం ఆడిపోసుకుంటుంది. ఈ అప్రతిష్ఠ కూడా ఎందుకమ్మా? అన్నయ్య, నా ఆస్తి నేను మనస్ఫూర్తిగా రాసిస్తున్నా. ఇక నాకు కొడుకైనా కూతురైనా నా తల్లి సుగుడే. అది కాదత్తయ్య, అసలే వారి మనసు పాడైంది. ఇది కూడా జరిగితే నా బ్రతుకు ఇంతకన్నా అధ్వానమైపోతుంది. వద్దత్తయ్య, వద్దు. నీ బ్రతుకు ఇంతకన్నా ద్రోహం నీకేం చేయగలడమ్మా వాడు? నీ అన్యాయానికి పరిహారం అని కాదు తల్లి, నా ఆత్మ సంతృప్తి కోసం చేస్తుంది. ఈ ఆఖరి క్షణంలోనైనా నేను ప్రశాంతంగా కన్ను మూసేది. ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి. రండి బాబు. వద్దత్తయ్య, వద్దు. అమ్మా! 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 చెల్లెమ్మ, అబ్బాయి గారు వచ్చారు. బిల్లు మళ్ళీ రాయించమ్మా. నాకు న్యాయం అని తోచింది. శుభ్ర పేరు రాశాను. అంతకంటే న్యాయమే ఉందమ్మా. అన్నయ్య నమ్మకపోవచ్చు, ప్రపంచం నమ్మకపోవచ్చు, కానీ నీ తరువాత తల్లి లాంటిది వదినే కదమ్మా. ఆమెకి రాసిస్తే నాకు లేనిదే ఉంది. మంచి పని చేశావమ్మా. అమ్మా, నాకొక్కటే కోరిక మిగిలి ఉంది. వాడు మళ్ళీ మనిషిగా తిరిగి వస్తే వాడికి మనస్సంతా ఏదైనా మిగిలి ఉంటే వాళ్ళిద్దరిని ఒకటి వాళ్ళిద్దరిని బాబు ఏమంటున్నారు? అత్తయ్య, అత్తగారికి కోడలు చేసే సాంగ్రలేమి దాన్ని చేయొద్దని చెప్పు. బాబు, ఏం చెప్తున్నాను? అన్నిటికీ అదే కాదు. అమ్మను పొట్టను పెట్టుకుంది, ఇల్లు వల్లకాడు చేసింది. నాకొక్కటే కోరిక మిగిలి ఉంది. వాడు మళ్ళీ
మనిషిగా తిరిగి వస్తే వాడికి మనస్సంటూ ఏదైనా నేను ఉంటే వాళ్ళిద్దరిని ఒకటి అమ్మా, వాళ్ళిద్దరినీ ఒక్కడి చేయడానికి నాకింతకన్నా మార్గం లేదు. అన్నకు వదినకు ద్రోహినయ్యాను. పర్వాలేదు, నీ తుది కోరిక నెరవేర్చానమ్మా. ఇంటికి దీపం వెలిగించా.